హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్స్ లో మనం 5% కేటగిరీలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కదా. లైక్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు, హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్, అలాగే హెచ్ఎస్బిసి లైవ్ ప్లస్ క్రెడిట్ కార్డ్, ఇలా మనకి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో వీటిలన్నిటికీ కాంపిటీటర్ గా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక కొత్త కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అదే బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ గురించి అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు మిగతా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్స్ కి కాంపిటేటర్ గా ఉంటుందా లేదా, దీంట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇది మీకు యూజ్ అవుతుందా అవ్వదా, ఇలా ప్రతి ఒక్క విషయం పైన మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఈ క్రెడిట్ కార్డ్ యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడం ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్ లోకి వచ్చినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ ని బీవీఓబీ రీసెంట్ టైమ్స్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ క్రెడిట్ కార్డ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ తీసుకున్నా ఫస్ట్ చార్జెస్ చూస్తారు కదా. సో చార్జెస్ చూసి అవి మీకు తీసుకోగలం అనుకుంటేనే, అంటే ఆ చార్జెస్ పే చేయగలం అనుకుంటేనే మనం నెక్స్ట్ ప్రాసెస్ కి అయితే వెళ్తాం అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీని చార్జెస్ అనేవి మనం 2 టైప్స్ లో అయితే పే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మంత్లీ పే చేసుకోవచ్చు, ఇయర్లీ కూడా పే చేసుకోవచ్చు అనమాట. సో మీరు మంత్లీ పే చేసుకోవాలంటే నెలకి ₹49 అయితే మీరు పే చేసుకోవచ్చు. అదే మీరు సంవత్సరానికి అయితే ₹499 ప్లస్ జిఎస్టీ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు నెలకి 49 ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా. సో ఈ 49 ఇంటూ 12 వేసుకున్నట్లయితే మనకి దాదాపుగా 589 అలా అయితే రావడం జరుగుతుంది కదా. సో ఇయర్ కి కలుపుకుంటే, సో ఇయర్ కి 49 నెల నెల చేసుకున్నట్లయితే 589 దాకా వెళ్తుంది. అదే మీరు ఇయర్లీ వన్స్ చేసుకున్నట్లయితే 499. సో నన్ను అడిగినట్లయితే నెలకి పేమెంట్ చేసుకునే వాళ్ళు సంవత్సరానికి ఒకేసారి పేమెంట్ చేసుకున్నారంటే బెటర్ గా అయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు యూజ్ అవుతుంది. అంటే మీరు అమౌంట్ పే చేసేటప్పుడు అమౌంట్ అనేది తగ్గుతుంది అనమాట, ఎస్పెషల్లీ ఫీలో. ఇక ఈ క్రెడిట్ కార్డ్ లో మనం రినివల్ ఫీ వే ఆఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రెసెంట్ మనకి రినివల్ వే ఆఫ్ గురించి ఇక్కడ ఏ డేటా అయితే మనకి అవైలబుల్ గా లేదు ఫ్రెండ్స్. అలాగే వెల్కమ్ బెనిఫిట్స్ గురించి కూడా ఇందులో మనకి ఎటువంటి డేటా అయితే అవైలబుల్ గా లేదు. సో వెల్కమ్ బెనిఫిట్ ప్రెసెంట్ అయితే లేదు, కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఒక 2 మంత్స్ 3 మంత్స్ లో మనకి ఏమన్నా వెల్కమ్ బెనిఫిట్ యాడ్ చేసినట్లయితే మళ్ళీ నేను వీడియో అయితే చేస్తాను. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. ఇంకా క్యాష్ బ్యాక్ విషయానికి వచ్చినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీరు ఆన్లైన్ లో యూస్ చేసినట్లయితే 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆఫ్లైన్ అదర్ స్పెండ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక్కడ మీరు 5% ఆన్లైన్ లో స్పెండ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్తున్నాను కదా. సో ఈ 5% క్యాష్ బ్యాక్ మీకు రావాలి అంటే మీరు మంత్లీ 4 ట్రాన్సాక్షన్ అనేవి ఈ క్రెడిట్ కార్డ్స్ లో చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ 4 ట్రాన్సాక్షన్ క్రెడిట్ కార్డ్ లో చేయలేదంటే మీకు 5% క్యాష్ బ్యాక్ రాదు, ఓన్లీ 1% క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది. ఇదైతే గుర్తు పెట్టుకోండి. సో మీరు 5% క్యాష్ బ్యాక్ కావాలంటే ఈ క్రెడిట్ కార్డ్ ని నెలలో 4 సార్లు అయితే యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు మాత్రమే మీకు ఈ 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇంక ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ డైరెక్ట్ గా క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ లకి యాడ్ అవుతుంది. మీరు మళ్ళీ వెళ్ళి రిడీమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఈ చిన్న టెన్షన్ అయితే ఇందులో తగ్గిపోతుంది అనమాట. అంటే చాలా మంది క్యాష్ బ్యాక్ రిడీమ్ చేసుకోవడం మర్చిపోతుంటారు, లేకపోతే థర్డ్ వెబ్సైట్ లకు వెళ్ళి రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి తలకాయ నొప్పులేమి ఈ క్రెడిట్ కార్డ్ లో లేవు. డైరెక్ట్ గా బ్యాంక్ మనకి క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ లోకి అయితే క్యాష్ బ్యాక్ ని అయితే యాడ్ చేస్తుంది అనమాట. సో అక్కడ మనం అదే క్యాష్ బ్యాక్ తో బిల్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట, క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్. ఇంకా ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకి ఈఎంఐ కి, ఫ్యూయల్ కి, అలాగే వాలెట్ లోడింగ్ కి, వోచర్ పర్చేసెస్ కి, గిఫ్ట్ కార్డ్ పర్చేసెస్ కి, ఇలాంటి వాటికి అయితే రాదు ఫ్రెండ్స్. ఇదైతే గుర్తు పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ మీరు జీపే లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే గూగుల్ పే లో యాడ్ చేసుకొని డైలీ మీరు స్కాన్ అండ్ పే అయితే చేసుకొని ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ట్రాన్సాక్షన్ గూగుల్ పే ద్వారా చేసుకున్నా కూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ ఎంత క్యాష్ బ్యాక్ వస్తుంది అనేది వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు. ఇక నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ లో అడిషనల్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మనకి 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ మీకు రావాలంటే మినిమం ఫ్యూయల్ పైన స్పెండ్ అనేది 400 నుంచి 5000 మధ్యలో అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డ్ ని పెట్రోల్ బంక్ లో యూజ్ చేసినప్పుడు అక్కడ మీకు 1% ఎక్స్ట్రా చార్జ్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ఆ 1% ఎక్స్ట్రా చార్జ్ మనకి రివర్స్ రావడాన్ని ఇక్కడ ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అంటాం అనమాట. సో ఈ క్రెడిట్ కార్డ్ లో మనకి స్టేట్మెంట్ సైకిల్ కి ₹250 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ క్రెడిట్ కార్డ్ ని యూస్ చేసుకొని మీరు ఆన్లైన్ లో ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేశారంటే, సో ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసినప్పుడు దాని అమౌంట్ అనేది 2500 అబ్బో ఉందనుకోండి, మీరు దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు. అది కూడా ఈఎంఐ ఎన్ని నెలలు పెట్టుకోవచ్చు అంటే 6 మంత్స్ నుంచి 48 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు. దాదాపుగా 4 ఇయర్స్ వరకు ఈఎంఐ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ బెనిఫిట్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ అయితే మనకి ఇస్తుంది అనమాట. ఇంకా అలాగే యాడ్ ఆన్ కార్డ్స్ యాడ్ చేస్తుంటాం కదా, లైక్ మీ క్రెడిట్ కార్డ్స్ లోకే మీ భార్యను గానీ పిల్లల్ని గానీ యాడ్ చేసుకుంటారు, వాటిని యాడ్ ఆన్ కార్డ్స్ అంటారనమాట. సో ఆ యాడ్ ఆన్ కార్డ్స్ ఇక్కడ మనం 3 కార్డ్స్ అయితే ఫ్రీగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ
యాడ్ అండ్ కార్డ్స్ యాడ్ చేసుకుంటే లిమిట్ ఎలా అని మీకు డౌట్ రావచ్చు. సో మీ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ 50,000 ఉందనుకోండి. అందులో 25,000 మీరు యూజ్ చేసుకుంటారు. ఇంక మిగిలిన 25,000 మీ యొక్క యాడ్ అండ్ కార్డ్స్ కైతే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా లిమిట్ అనేది స్ప్లిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కానీ బిల్ పేమెంట్ అనేది ఎస్పెషల్లీ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఇందులో యాడ్ అండ్ కార్డ్స్ చేసుకున్నందుకు గాను 3 కార్డ్స్ అనేవి మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఎటువంటి చార్జెస్ కూడా ఉండవు అనమాట. ఇవి క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి క్యాష్ బ్యాక్ అలాగే అడిషనల్ గా ఉన్నటువంటి బెనిఫిట్స్ అనమాట. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలంటే మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ సాలరీడ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాలరీడ్ పర్సన్ ఏజ్ అనేది మనకి 21 to 60 బిలో అయితే ఉండాల్సి ఉంటుంది. ఇంకా అలాగే వాళ్ళకి ఇన్కమ్ అనేది సంవత్సరానికి 3 లక్షలు అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మినిమం ఏజ్ అనేది 24 to 65 మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. వీరి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3.6 లాక్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండాల్సి ఉంటది. ఇంకా అలాగే సాలరీ పర్సన్ కి 2 months బ్యాంక్ స్టేట్మెంట్ గానీ లేదంటే 2 months సాలరీ స్లిప్స్ గానీ అవసరం అవుతాయి. ఇంకా సెల్ఫ్ ఎంప్లాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కూడా 2 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉన్నట్లయితే సరిపోతుంది అనమాట. సో ఇవన్నమాట ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇంకా అలాగే మీరు సిబిల్ స్కోర్ అనేది మాక్సిమం 700+ అయితే మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీ క్రెడిట్ కార్డ్ అప్రూవల్ ఛాన్సెస్ బెటర్ గా అయితే వస్తాయి. ఇంక ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా వద్దా అంటే నా ఒపీనియన్ అడిగినట్లయితే ఈ BOB క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు ఎవరైతే ఆన్లైన్ లో యూస్ చేసుకుంటారో వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. 5% వస్తుంది. కాకపోతే ఇక్కడ 4 ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మాత్రం 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే మీరు SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారనుకోండి, మీరు ఆన్లైన్ లో ఎక్కడ పర్చేస్ చేసుకున్నా మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ అయితే అక్కడ లేదనమాట. 4 ట్రాన్సాక్షన్ చేస్తేనే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఏం లేదు. అక్కడ మీరు ఎన్ని ట్రాన్సాక్షన్ చేసుకున్నా 5% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నన్ను అడిగినట్లయితే మీ వద్ద ఏ క్రెడిట్ కార్డ్ లేదనుకున్నట్లయితే తీసుకోండి. ఎందుకంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తగా లాంచ్ చేసింది కాబట్టి కొత్తగా లాంచ్ చేసిన క్రెడిట్ కార్డ్స్ అప్రూవల్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా అయితే ఇస్తుంటారు. అందుకనేసి తీసుకోండి మీ వద్ద ఏ క్రెడిట్ కార్డ్ లేకపోయినట్లయితే. సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకొని యూస్ చేసుకొని టైమ్లీ పేమెంట్ చేసుకొని మళ్ళీ మీరు కావాలంటే మీకు కావాల్సిన క్రెడిట్ కార్డ్ కి అయితే అప్లై చేసుకోండి అనమాట. సో మీరు ఈ క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ BOB క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ నుంచి ఏదైనా క్రెడిట్ కార్డ్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వద్ద ఏ క్రెడిట్ కార్డ్ ఉందో నేను తెలుసుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బై.